ఈ పాకిస్తాన్ ఉగ్రదాడి జరిగింది కదా! కాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడు అందరి దృష్టిలో ఏముంటుందంటే పాకిస్తాన్‌కి, ఇండియాకి యుద్ధం ఎప్పుడన్నా జరగొచ్చని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? అసలు పాయింటే లేదు. ఆబ్వియస్‌లీ ఇండియానే గెలుస్తుంది. ఫైనాన్షియల్‌గా చూసుకున్నా, టాక్టికల్‌గా చూసుకున్నా, పాపులేషన్ ఈ మన క్రూ ఎంతున్నారు, వాళ్ళ క్రూ ఎంతున్నారు అని చూసుకున్నా. ఆల్రెడీ మొన్న చాలామంది రిజైన్ చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓపెన్ వార్ ఛాలెంజెస్ చేస్తారు. బట్ వాళ్ళ మిలిటరీ ఆయననే ఉన్నాడుగా, అధ్యక్షుడే ఉన్నాడుగా, వాళ్ళ ఫ్యామిలీని ఫారెన్‌కి పంపించేసిండు. సో దేర్ ఇస్ నో పాయింట్. ఆబ్వియస్‌లీ మనమే గెలుస్తాం. నాకు తెలిసినంత వరకు ఏందంటే అంతా బ్రెయిన్ వాష్డ్ థింగ్స్ అంతా. చదువు లేక ఏం లేకుండా జీడీపీ ఏముండదు వాళ్ళది. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మొత్తం వరకు అసలు ఏముండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమే. సో బేసిక్‌లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం వల్ల బ్రెయిన్ వాష్ చేయడం చాలా ఈజీ అయిపోతది. ఈ ముస్లిమ్స్, హిందూస్, కమ్యూనల్, రేసిజం ఇయన్నీ వాళ్ళకి చాలా ఎక్కువుంటాయి. వాళ్ళ జీడీపీ మంచిగా లేదు. వాళ్ళ కంట్రీ మంచిగా అభివృద్ధి అయ్యలేదు. వాళ్ళకి పక్కన కంట్రీ నుంచి కావాలి. మనం వాళ్ళతోని ఏమంత ఉండదు. వార్ జరిగినా మనమే ఆబ్వియస్‌లీ గెలుస్తాం. ద రియల్ ఎనిమీ ఈజ్ చైనా అకార్డింగ్ టు మీ. చైనాతోనైతేనే మనకి కొంచెం కష్టమవుతుంది. బట్ పాకిస్తాన్ ఈజ్ లైక్ నథింగ్. పాకిస్తాన్‌కి చైనా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా! పాకిస్తాన్‌కి చైనా సపోర్ట్ ఇస్తుంది. టర్కీ సపోర్ట్ ఇస్తుంది. బట్ వి వి యాస్ వెల్ హాస్ మెనీ సపోర్టర్స్ రైట్. అమెరికా ఉంది, రష్యా ఉంది, ఇజ్రాయెల్ ఉంది. సేమ్ ఇజ్రాయెల్‌లో ఎట్లా అయిందో సేమ్ అక్కడ మనకి కూడా అదే అయింది. అక్కడ కాన్సర్ట్ జరిగినప్పుడు ఇన్నోసెంట్ పీపుల్‌ని షూట్ చేసేసారు. మనకి ఏం రీజన్ లేకుండా హిందూ అని అడిగి చెప్పి షూట్ చేసేసారు. సో వాళ్ళ ఓన్లీ ఏమైందంటే ఎవరైతే నాన్ బిలీవర్స్ ఉంటారో, ఎవరైతే ఇస్లాంని బిలీవ్ చేయరో వాళ్ళందరినీ చంపేద్దామని అనుకుంటున్నారు. అండ్ దట్స్ అది ఏం కరెక్ట్ కూడా కాదు. బ్రెయిన్ వాష్, కంప్లీట్లీ బ్రెయిన్ వాష్. అండ్ ఇంత చేసి వాళ్ళకి సాధించేది కూడా ఏమి ఉండదు. వాళ్ళు ఓడిపోతారు, ఆబ్వియస్లీ ఓడిపోతారు. అండ్ ఎప్పటినుంచో పాకిస్తాన్ కూడా ఎంతసేపు టెర్రరిస్టులు వచ్చి మనల్ని అటాక్ చేయడం, పాకిస్తాన్లో పోయి ఆశ్రయ తీసుకోవడం, వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, వాళ్ళు ఫ్రీ కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్తున్నారు. బట్ పోయిన గవర్నమెంట్ ఉండేటప్పుడు ఇవన్నీ నడిచేవి. ఇప్పుడు బీజేపీ రావడంతో ఏం నడవవు కూడా. ఎందుకంటే చూసాం ఆయన వచ్చినప్పటి నుంచి ఎన్ని సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు కూడా ఏం సైలెంట్గా ఉన్నాడు. టాక్టికల్గా, ఎకనామికల్గా అన్ని విధాలుగా కొడుతున్నాం. వాళ్ళు గెలవని కూడా గెలవలేరు కూడా. సో ద రియల్ ఎనిమీ ఈజ్ చైనా, పాకిస్తాన్ కాదు.